the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 18th లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ని నిన్నటి రోజున జూన్ 4th రోజున మనం చూడడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 18th లోక్సభకి సంబంధించి నిర్వహించిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల యొక్క ఫలితాలలో ఎన్డీఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, బీజేపీ లీడ్గా ఉన్న ఎన్డీఏ కూటమి ఏదైతే ఉంటుందో మరొకసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. కన్జిక్యూటివ్గా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ గారు. ఈ ఎన్నికలకి సంబంధించిన విశేషాలు అంటూ ఇక్కడ చూద్దాము. మనకు దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి సంబంధించి మనం 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం గురించి తెలుపుతుంది. మనకి ఇవన్నీ కూడా బేసిక్ ఆర్టికల్స్. అందులో భాగంగా లోక్సభలోని 543 స్థానాలకు గాను ఇటీవల జరిగిన ఎన్నికలు 7 విడతల్లో 7 ఫేజెస్లో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల్లో బీజేపీ లార్జెస్ట్ పార్టీగా, లోక్సభకు జరిగిన ఎన్నికల్లో లార్జెస్ట్ పార్టీగా బీజేపీ దాదాపు 240 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ లీడ్గా ఉన్న ఎన్డీఏ కూటమి 294 స్థానాల్లో విజయదుందుబి మోగించింది. మరొకసారి అధికారాన్ని చేపట్టబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారాన్ని కూడా మనం చూడబోతున్నాం. 1962 తర్వాత కన్జిక్యూటివ్ విక్టరీ అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 సీట్ షేరింగ్ ఎలా ఉంది అంటే బీజేపీ 240 స్థానాలు గెలిచింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 99 సీట్స్, అండ్ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డిఎంకే 22, టీడీపీ 16, జేడీయూ 12. ఈ విధంగా మనం చూడడం జరుగుతుంది. లార్జెస్ట్ పార్టీస్ ఇవి. అండ్ ఇక్కడ చూస్తే మనము ఇంకా ఓట్ పర్సంటేజ్ని కనుక చూస్తే బీజేపీ 36.58 ఓట్ పర్సెంట్ని పొందింది. మొత్తం పోలై చెల్లిన ఓట్లు ఏవైతుంటే అందులో టోటల్ పర్సెంట్లో బీజేపీకి 36.58% అనేది రావడం జరిగింది ఓట్ల రూపంలో. అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 21.22% దేశంలో లోక్సభకి సంబంధించి, ఎస్పీకి 4.58, తృణమూల్ కాంగ్రెస్కి 4.38, డిఎంకేకి 1.8. ఇవి గుర్తుంచుకోండి. ఇది లోక్సభకి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు. అండ్ మనం లోక్సభకి సంబంధించి ఇటీవల జరిగిన 18th లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఎక్స్క్లూజివ్ స్పెషల్ వీడియోని మీకు నేను CA 360లో అందించడం జరుగుతుంది. ఇక్కడ మనము ఈరోజు న్యూస్ పేపర్ ఏదైతే వచ్చిందో న్యూస్ పేపర్ కథనాల ప్రకారం మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించిన ఎన్నికలు. ఇటీవల మే 13th రోజున మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో 4th ఫేజ్, లోక్సభ 4th ఫేజ్ ఎన్నికలు ఏవైతే ఉంటే మన తెలుగు రాష్ట్రాలు చూడడం జరిగింది. అందులో భాగంగా మనకు ఏపీకి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలకు అంటే ఎమ్మెల్యే స్థానాలకు గాను జరిగిన ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అత్యధిక స్థానాలు పొందడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కూటమి అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అందులో లీడ్ పార్టీగా, లార్జెస్ట్ పార్టీగా తెలుగుదేశం పార్టీ మొత్తం 175 స్థానాల్లోని అంటే 175 ఎమ్మెల్యేలలో 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. అండ్ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా జనసేన పార్టీ అవుట్ ఆఫ్ 21 పోటీ చేసిన 21 స్థానాల్లో 21 కూడా పొందడం జరిగింది. అండ్ 2 ఎంపీ స్థానాలు కూడా కైవసించింది. అలా 100% విజయాన్ని నమోదు చేసిన పార్టీగా ఒక చరిత్ర లిఖించింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందిన పార్టీగా జనసేన, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పార్టీ. అండ్ భారతీయ జనతా పార్టీ 8 ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగింది. అండ్ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా, వైసీపీ పార్టీ ఏదైతే ఉంటుందో 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అట్లీస్ట్ ఇక్కడ ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకునే పరిస్థితి లేకపోయింది. అధికారాన్ని చేపట్టబోతున్నాయి కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ భాజపా. అండ్ పార్లమెంట్కి సంబంధించి తెలుగు రాష్ట్రం మీద ఆంధ్రప్రదేశ్లో మొత్తము ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి? 25 పార్లమెంట్ స్థానాలు. ఆ 25లో 16 స్థానాలను తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన 2 స్థానాలను గెలుపొందింది, 2 ఎంపీలను, అండ్ భాజపా 3. మొత్తం ఈ కూటమికి సంబంధించి 21 ఎంపీలను గెలుపొందడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే
తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఫలితాలు కనుక విశ్లేషిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లోను అండ్ బీజేపీ 8 స్థానాల్లోను ఏఎంఐఎం సో అసదుద్దీన్ ఓవైసీ ఒక స్థానంలో మొత్తం 17 ఎంపీలను సంబంధించి ఎన్నిక ఫలితాలు చూడడం జరుగుతుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుపొందకపోయింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఒడిషా. ఇటీవల లోక్సభతో పాటు జరిగిన సార్వత్రిక ఎన్నికలు మనకు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల ఫలితాలను చూసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల ఫలితాలను ఇందాకే మనం చూసాము. అండ్ ఒడిషా రాష్ట్రానికి సంబంధించి కూడా సార్వత్రిక ఎన్నికలు ఇటీవల ముగిసినాయి. దాదాపు 2 దశాబ్దాల పాలన, నవీన్ పట్నాయక్ పాలన బ్రేక్ అనేది చూడడం జరుగుతుంది. ఒడిషాలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది, అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. సో ఇక్కడ చూడండి, మొత్తం 147 స్థానాలకి గాను 78 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసి బీజేపీ తొలిసారి సొంతంగా అధికారంలోకి రాబోతోంది ఒడిషా రాష్ట్రంలో. సో గుర్తుపెట్టుకోండి, బీజేపీ 78, బీజేడీ బిజు జనతాదళ అధికార పార్టీ ప్రస్తుతం నవీన్ పట్నాయక్ గారి పార్టీ 51 స్థానాలు, కాంగ్రెస్ 14, సిపిఎం 1, స్వతంత్రులు 3. గుర్తుంచుకోండి. సో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిషా ఈ ఫలితాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఎన్నికల వేళ స్టాక్ మార్కెట్ కూడా కుదేలైపోయింది. సో నిన్నటి రోజున మనం చూస్తే యాక్చువల్గా లాస్ట్ 1 వీక్ బ్యాక్ కేంద్ర ప్రభుత్వం నుండి హింట్స్ కానివ్వండి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి లేదా ఎన్డీఏ కూటమికి 400 పైచిలకు స్థానాలు వస్తాయని చెప్పేసి అబ్కి బార్ 400 అని చెప్పేసి ఒక నినాదాన్ని కూడా మనం చూసాము. సో ఇటువంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ చూసాం. కానీ నిన్న వచ్చిన ఫలితాలు ఏవైతే ఉంటాయో ఎక్స్పెక్ట్ చేసిన మార్క్ రీచ్ కాలేకపోయేసరికి స్టాక్ మార్కెట్ మొత్తం కూడా కుదేలైపోయింది, లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకే రోజులో సెన్సెక్స్ 4389 4389 పాయింట్లు డౌన్ అయిందండి. ఒకేటో రోజులో దాదాపు 5.74% డ్రాప్ అనేది చూడడం జరిగింది. సో ఇవి అడగకపోవచ్చు ఎన్ని పాయింట్లు డ్రాప్ అయిందని, కానీ ఎన్నికల ఫలితాల రోజున స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది అని అంటే ఆటోమేటిక్గా సెన్సెక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం పాజిటివ్గా చూస్తాం, బుల్ రైడ్ చూస్తాము. కానీ నిన్నటి రోజున ఏంటంటే ఎక్స్పెక్టెడ్ మనం అందరం కూడా అనుకున్నాం ఖచ్చితంగా 400 సీట్స్ వస్తాయని, కానీ 300 వరకు అరౌండ్ అక్కడికే లిమిట్ అయ్యేసరికి ఈ డౌన్ఫాల్ అనేది ఇక్కడ చూడడం జరిగింది. అండ్ ఇది మళ్ళీ ఏదైతే ఉంటుందో స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి ఏటా కూడా జూన్ 5వ తేదీన మనం జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. అండ్ ఈ సంవత్సరం జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే ల్యాండ్ రెస్టోరేషన్, డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్, అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. సో మనం 2020 సంవత్సరం జూన్ 5వ తేదీన మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మన హరీష్ అకాడమీ ప్లాట్ఫామ్లో మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా మన హరీష్ అకాడమీ ప్లాట్ఫామ్లో మీకు కరెంట్ అఫైర్స్ చెప్తూనే ఉన్నాను. సో 4 ఇయర్స్ నాన్ స్టాప్, ఒక్కరోజు కూడా ఏ పండుగ కానివ్వండి, ఎటువంటి సందర్భం కానివ్వండి, ఎటువంటి అస్వస్థత చేసినా కూడా మీకు నేను క్లాసెస్ ఇస్తూనే ఉన్నాను. కన్సిక్యూటివ్గా 4 ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఈరోజు మనం ఆన్లైన్ యూట్యూబ్ క్లాసెస్లో కరెంట్ అఫైర్స్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక బ్లూ యాంట్, ఒక న్యూ స్పీసీస్ ఆఫ్ యాంట్ వార్తల్లోకి వచ్చింది. ఒక చీమ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సియాంగ్ వ్యాలీలో దీని ఆనవాళ్లను కనుగొనడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పరాపరా ట్రెకినా నీలా. ఇటీవల వార్తల్లోకి వచ్చింది, అది ఏంటని అడగవచ్చు. అదొక యాంట్ స్పెసీస్. ఎంటమాలజిస్టులు రీసెంట్గా గుర్తించడం జరిగింది. సో ఎక్కడ గుర్తించారని అడిగే అవకాశం ఉంటుంది. వార్తలు ఇచ్చిన నూతన జీవుల గురించి కానివ్వండి, మొక్కల గురించి కానీ మనం చూసేటప్పుడు ఖచ్చితంగా సైంటిఫిక్ నేమ్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెబీ సారథి అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు సారథి 2.0 యాప్ని కూడా చూస్తున్నాం. ఇది ఎందుకోసం ఉద్దేశించబడిందంటే పర్సనల్ ఫైనాన్స్ ఫర్ ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్స్ సంబంధించి పర్సనల్ ఫైనాన్స్ కోసం ఉద్దేశించబడిన సారథి అనే ఒక పోర్టల్ లేదా ఒక యాప్ ఎవరికి సంబంధించిందంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో స్టాక్ మార్కెట్స్, షేర్ మార్కెట్స్ని కంట్రోల్ చేసేది, రెగ్యులేట్ చేసేది లేదా నియంత్రించేది, నిర్వహించేది సెబీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇస్రో ఇటీవల అభివృద్ధి చేసిన
ప్రవాహ్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రవాహ్ అంటే ఏంటంటే ప్యారలల్ ర్యాన్స్ సాల్వర్ ఫర్ ఏరోస్పేస్ వెహికల్ ఏరో థర్మోడైనమిక్స్ అనాలిసిస్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం కేంద్రంగా పనిచేసిన విఎస్ఎస్సి వారు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇది ఒక సిఎఫ్డి కాంపిటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ఫర్ ఏరోడైనమిక్ డిజైన్ అండ్ అనాలిసిస్. సో ఇస్రోకి సంబంధించిన ఒక ఇన్నోవేషన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ప్రవాహ్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే రుచిరా కంబోజ్ తను మొట్టమొదటి అనే ఒక పదంతో చరిత్రలో నిలిచిపోయారు. ఐక్యరాజ్య సమితికి భారతదేశం నుండి శాశ్వత ప్రతినిధిగా మొట్టమొదటి మహిళ రుచిరా కంబోజ్ గారు. గత కొన్నేళ్ళుగా తన పేరు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు తన పదవీ విరమణ అనేది వార్తల్లోకి వచ్చింది. సో తన పదవీ కాలం అనేది ముగింపు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఎఫ్ఎస్ అధికారి ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి రుచిరా కంబోజ్ ఇండియాస్ ఫస్ట్ విమెన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యుఎన్ రిటైర్స్ ఆఫ్టర్ 35 years. ఒక ఐఎఫ్ఎస్ అధికారిగా తన పదవీ కాలం అనేది ముగిసింది రుచిరా కంబోజ్ గారు ఇప్పుడు మనము చూడడం జరుగుతుంది. అండ్ ఏజీ అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్ ఈ పదాలు మనం వింటూ ఉంటాం. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ ఆర్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాష్ట్రపతిచే నియామకం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యాయాధికారి అటార్నీ జనరల్. మరి ఒక్కొక్క రాష్ట్రం ఉంది కదా భారతదేశంలో, ఒక్కొక్క రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్ ఉంటారు. అడ్వకేట్ జనరల్ అనే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 165. సో నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడిని మనం చూసాము. అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది బీజేపీ, జనసేన, తెలుగుదేశం. సో అధికారంలోకి రాబోతున్నారు ఈ కూటమి. కాబట్టి ఈ పరిస్థితుల్లో అడ్వకేట్ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరామ్ రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఎన్నికల్లో వైకాపా పరాజయం పాలవడంతో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ తన పదవికి వదులుకుంటూ మంగళవారం రోజు రాజీనామా లేఖను పంపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 18th లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ని మనం చూడడం జరిగింది. అండ్ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు. అండ్ ఒడిశాలో బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది. అండ్ ఎన్నికల సమయంలో కౌంటింగ్ సమయంలో ఎన్నికల ఫలితాల సమయంలో కుదేలైన స్టాక్ మార్కెట్. అండ్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఈరోజు June 5th. అండ్ కొత్త రకమైన ఒక యాంట్ స్పీసీస్ వార్తల్లోకి వచ్చింది, బ్లూ యాంట్. నెక్స్ట్ వచ్చేసి సెబీకి సంబంధించి సారథి అనే ఒక యాప్. అండ్ నెక్స్ట్ ప్రవాహ ఇస్రోకి సంబంధించిన అంశము. నెక్స్ట్ రుచిరా కంబోజ్ రిటైర్ అవుతూ వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ ఏజీ పదవికి అటార్నీ జనరల్ అడ్వకేట్ జనరల్ రాష్ట్రానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కదా, అడ్వకేట్ జనరల్ పదవికి ఏపీ అడ్వకేట్ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరామ్ రాజీనామా చేస్తూ వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.